కార్న్తో పకోడీ చేయడానికి ముందుగా ఒక స్వీట్ కార్న్ని తీసుకున్నాను. దాన్ని బాగా ఒలుచుకొని కుక్కర్లో పెట్టి ఉడకపెట్టాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి దాంట్లో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత 1.5 స్పూన్ దాకా శనగపిండి, 1 స్పూను బియ్యపిండి వేసి కొంచెం కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కకు పెట్టిన తర్వాత మూకుట్లో నూనె పోసి వీటిని చిన్న చిన్నగా వేసుకున్నాను అన్నమాట. బరకగా చేయటంతో కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది, మరీ మెత్తగా ఉండదు కాబట్టి అక్కడక్క కార్న్ కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా చిన్న చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్నట్లయితే అవి మంచిగా గోల్డెన్ కలర్లో వస్తాయి. అలాగే ఇంకో వాయి కూడా వేసుకున్నాను. దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించాను. ఈ స్వీట్ కార్న్తో చేసిన పకోడీని మనం టమాటా చట్నీతోటి లేదా మనకి నచ్చిన ఏ చట్నీ తోటైనా సరే దాన్ని తినచ్చు. ఎందుకంటే అది మైల్డ్గా కారం ఉంటుందన్నమాట, ఎక్కువ కారం ఉండదు కాబట్టి మనం ఏ చట్నీ తోటైనా తినచ్చు. అంతే. ఇలా వేగిపోయిన వాటిని తీసుకుని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయిందన్నమాట. మనం దీన్ని పేపర్లో వేసుకొని నూనె అంతా పీల్చిన తర్వాత కూడా దాన్ని మనం తినే ప్లేట్లో వేసుకోవచ్చు. కొంచెం పేపర్లో వేసుకున్నట్లయితే ఆ నూనె అంతా కూడా పీల్చేస్తుంది. బటర్ పేపర్ కానీ మనకి నచ్చిన ఏ పేపర్ అయినా సరే వేసి కాసేపు ఉంచినట్లయితే ఆయిల్ అంతా కూడా పీల్చుకుంటుంది కాబట్టి అప్పుడు మనం సర్వ్ చేసుకునే ప్లేట్లో వేసుకుంటే సరే. అంతే, స్వీట్ కార్న్ పకోడీ రెడీ.